ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు క్యాన్సర్ బారిన పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. సరైన అవగాహన లేకపోవటం, ఆహార నియమాలు, సరైనటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల భయంతో కూడా తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సుమన్ టీవీ ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు గారితో ఈ క్యాన్సర్ గురించి, ఈ క్యాన్సర్ యొక్క అవగాహన గురించి ప్రజలకు తెలియజేయడానికి విచ్చేసింది. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కోసం ఎంతోమంది ప్రజలు భయపడుతున్నారు. దాని బారిన పడి చాలామంది చనిపోతున్నారు. మరి ఈ క్యాన్సర్ అంటే అసలు ఏంటి? అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన శరీరం కొన్ని కోట్ల కణజాలంతో నిర్మించబడి ఉంది. ఈ కణజాలంలో కొన్ని కణాలు చెడి క్యాన్సర్ కణాలుగా మారి అవి మంచి కణాలను కూడా భక్షిస్తుంటాయి పరాన్నజీవులుగా. అవి వృద్ధి చెందడమే క్యాన్సర్. శరీరంలోని క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి ఆమ్లతత్వమే ప్రధాన కారణం. డాక్టర్ గారు, ఆమ్లతత్వం వల్ల కణజాలం పాడవుతుంది. ఆ పాడైన కణజాలం మిగతా బాగున్న కణాల మీదకి దాడి చేసి ఆ కణాలన్నింటినీ తినేయటం వల్ల కణాల సంఖ్య తగ్గి అదే క్యాన్సర్గా రూపాంతరం చెందుతుందన్నారు. ఈ ఆమ్లతత్వం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ ఆమ్లతత్వం అంటే ఏంటి సార్? ఈ ఆమ్లతత్వం ఎలా మన శరీరంలో అభివృద్ధి చెందుతుందంటే, మనం తీసుకునే ఆహారం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లు, వేపుళ్ళు, కాఫీ, టీలు అధికంగా తీసుకోవటము, అలా ఎక్కువైనట్టు ఆమ్ల గుణం గల ఆహారం తీసుకుంటూ దానితో పాటు వాతావరణ కాలుష్య ప్రభావంతో మన శరీరంలో వాతావరణం అంతా కూడా, మన శరీరంలో వాతావరణం కూడా ఆమ్లతత్వానికి దగ్గరైపోతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముందు జాగ్రత్తతోటి ప్రకృతి దగ్గరగా ఆహార నియమాలను పాటిస్తే, సాంప్రదాయ ఆహార నియమాలు పాటిస్తే ఈ క్యాన్సర్కు దూరంగా ఉండవచ్చు. దానికి ప్రధానంగా మనకి క్షార ఆల్కలైన్ ఆహారంతో క్యాన్సర్ ఆమడ దూరం అని మన పెద్దలు ఎప్పుడో సూచిస్తున్నారు. డాక్టర్ గారు, ఆల్కలైన్ ఆహారం తీసుకుంటే మంచిది అన్నారు. అసలు ఈ ఆల్కలైన్ ఆహారం అంటే ఏంటి? ఇది ఏ పదార్థాల్లో దొరుకుతుంది? మనకు ఆల్కలైన్ ప్రధానంగా ఉన్న ఆహారం బూడిద గుమ్మడి, దోస, తీగ మీద కాసిన కాయలన్నీ, బీరకాయ, పొట్లకాయ, వీరన్నిటిలో కూడా ఆల్కలైన్ గుణం ఎక్కువ. ఆల్కలైన్ గుణం గల ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం కూడా ఆల్కలైన్ తత్వంగా ఉంటుంది. ఆల్కలైన్ తత్వం ఉన్న ఆ శరీరంలో ఏ వ్యాధులు కూడా మన మీద ఏమీ చేయలేవు. క్యాన్సర్ ఆమడ దూరం ఉంటుంది. ఆల్కలైన్ అనేది మనం ప్రజల్లో అవగాహన పెరగాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బాడీ చెకప్లకు చేయించుకోవడం అనేది వాళ్ళు బాగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ జనరల్ చెకప్కు వెళ్ళినప్పుడే మనం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా తగుమాత్రంగా చేయించుకోవటం, అలా చేయించుకునే సాంప్రదాయం వచ్చినాడు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించడానికి చాలా సులువు మార్గం ఇది. సరైన ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలను పాటిస్తే క్యాన్సర్ని మనకి దగ్గర కాకుండా చూడొచ్చని, ఈ రకమైనటువంటి జంక్ ఫుడ్ తినడం వలన కానీ అనేక నిర్లక్ష్యాల వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన విషయాల్ని, అమూల్యమైన సందేశాలని మనకు అందించారు. సుమన్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనతో షేర్ చేసుకున్నందుకు డాక్టర్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు సార్. ధన్యవాదములు.